హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో బెండకాయ మజ్జిగ చారుని ఎలా వేసుకోవాలో చూసేద్దాం. అంటే మజ్జిగ చారులో చాలా రకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను చేసే ఈ స్టైల్లో చూడండి. ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకున్న, మంచిగా చిలుముకోవాలి, దాన్ని ఇలా కావాలన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఆ తర్వాత అదే కప్ తోని కొన్ని వాటర్ వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని కొంచెం కారం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బెండకాయలని వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. పక్కకు తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని. బెండకాయలని పక్కకు తీసేసిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపు గింజలు కూడా అన్నీ వేసుకోవాలన్నమాట. ఆవాలు, ఎల్లిపాయలు కొంచెం చిన్న చిన్న కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్ సన్న కట్ చేసుకోవాలి ఆనియన్. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా కాసేపు ఫ్రై చేసుకోండి. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలని అందులో వేసుకొని పోపు ఫ్లేవరు బెండకాయలు పట్టాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం చిలుముకున్న మజ్జిగని అందులో వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి కొంచెం అది ఉడుకుతున్నప్పుడు. ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఈ బెండకాయ మజ్జిగని చేసుకొని తినండి. ఒంటికి కూడా చల్లగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అన్నం మెతుకు కూడా మిగిల్చకుండా ప్లేట్ కూడా నాకేసారనమాట. అంత బాగుంటుంది టేస్ట్. ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.